హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా ఉండి మనం జీవితాంతం చాలా ఆరోగ్యంగా ఉండడానికి మన వంట విధానం, కుకింగ్ స్టైల్, కర్రీ గ్రేవీ స్ట్రక్చర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో డెఫినెట్గా వీడియో మీకు నచ్చుతుంది. లైక్ చేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తుంది గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నానండి. సో దానికోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకుంటుంది గ్రేవీ స్ట్రక్చర్ కోసం దోసపప్పు అలాగే నువ్వుల్ని తీసుకుంటున్నానండి. దోసపప్పులో మంచిగా ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది హౌస్ వైఫ్స్కి, ఎదిగి పిల్లలకి. కొంచెం అల్లం ముక్క, ఒక 4 స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఆప్షనల్ అండి, ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. ఎందుకంటే 40+ పైబడిన వాళ్ళందరికీ కూడా నువ్వులు మస్ట్గా డైలీ డైట్లో చేర్చుకోవాలి. సో ఇందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఈ రకంగా బాగా గ్రైండింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టమాటా తీసుకుంటే సరిపోతుంది. మెత్తగా పేస్ట్ కొట్టుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఈ రకంగా సలసలా మరుగుతున్నటువంటి వాటర్లో క్యూబ్స్ వలె కట్ చేసుకున్నటువంటి పన్నీర్ని వేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా మరిగిన వాటర్లో పన్నీర్ వేసుకుని 10 మినిట్స్ ఉంచుకోవడం వల్ల పన్నీరు కర్రీ చాలా బాగుంటుంది. పన్నీర్ ఫ్లఫీగా ఉంటుందండి. సో మన వెజ్జెస్ని చూసేద్దాం. ఈ రకంగా క్యాప్సికమ్, ఫ్రోజన్ బఠానీ, పన్నీర్ అలాగే క్యాబేజ్ విత్ బీరకాయ. నేను క్యాబేజ్ని బీరకాయని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. సో అడుగు దలసరగా ఉన్నటువంటి బాండీ పెట్టుకుని అందులో షాజీరా వేసుకోవాలి. ఒకవేళ షాజీరా లేకపోతే ఆ ప్లేస్లో జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు. జీలకర్ర కూడా లేదు అంటే కాస్త 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. సో ఈ రకంగా నేను ఈక్వల్గా కట్ చేసుకున్నటువంటి బీరకాయ, క్యాబేజ్ని ఫస్ట్ వేసి మగ్గించుకోవాలండి. ఎందుకంటే బీరకాయలో లిటిల్ బిట్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్తో క్యాబేజ్ కూడా మగ్గిపోతుందండి. ఆయిల్ కూడా 1/2 స్పూనే వేసుకున్నాము. మూత మాత్రం కంపల్సరీ పెట్టాలి. మూత పెట్టుకుని వండుకోవడం వలన కర్రీ తొందరగా ప్రిపేర్ అవుతుంది. వెజ్జెస్ కూడా బాగా మగ్గుతాయండి. నెక్స్ట్ సన్నగా చీలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త అంత ఎక్కువనే తీసుకుంటున్నాను, ఎందుకంటే కారం వేయకుండా ఈ కర్రీ ప్రిపరేషన్ అనేది ఉంటుందండి. పచ్చిమిర్చిని ఫస్ట్నే వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అలా వేసుకోవడం వలన పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అందువలన ఏదైనా వెజిటేబుల్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిర్చి యాడ్ చేసుకోండి. క్యాబేజ్, బీరకాయ ఫ్రై అయిన 1 నిమిషం తర్వాత చక్కగా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ ఇలా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని మనం ఎప్పుడు కుకింగ్ చేసుకోవాలండి. దానివలన క్యాప్సికంలో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ పొగ రూపంలో బయటకు పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. క్యాప్సికమ్ మగ్గిన ఒక 1 మినిట్ తర్వాత ఫ్రోజన్ బఠానీ వేసుకుని ఏవైతే మనం పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకుని 10 మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్నామో ఆ పన్నీర్ పీసెస్ని వేసుకోవాలండి. చూడండి పన్నీర్ ఎంత సాఫ్టీగా ఉందో, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడగా అన్ని సాల్ట్, పసుపు యాడ్ చేసుకోండి. ఇంకా కారం యాడ్ చేయట్లేదండి. ఈ సాల్ట్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఇందులోని ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. సో ఫైనల్గా ఏదైతే చక్కగా పేస్ట్లా అయితే సిద్ధం చేసుకున్నామో దోసపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేసుకుని వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ కూడా కొంచెం నేను ఈ పేస్ట్ ఏదైతే గ్రైండింగ్ చేసుకున్నామో ఆ పేస్ట్ ఆడిన కప్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్నే తీసుకున్నానండి. చాలా హెల్తీగా ఉంది కదండి ప్రిపరేషను. ఇక్కడ జనరల్గా గ్రేవీని ఆయిల్లో మగ్గించేస్తారండి మంచి టేస్ట్ కోసం. కానీ అలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది, బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బందులు, హార్ట్ స్ట్రోక్స్ ప్రాబ్లం కూడా వస్తుందండి. సో ఈ రకంగా వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకుని ఈ రకంగా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. అంత వాటర్ ఒకసారి వేసేసుకో కాకుండా ఈ స్ట్రక్చర్కి వచ్చిన తర్వాత గ్యాస్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ కర్రీ ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఒక్క 7 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. మనం వేసుకున్నటువంటి దోసపప్పు పేస్టు, నువ్వుల పేస్టు మనం వేసుకున్న వెజిటేబుల్స్కి బాగా పడుతూ ఒక 1 మినిట్ తర్వాత ఈ రకంగా వస్తుందండి. మంచిగా పొంగుతూ నురగవలే చాలా బాగా వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్కే నోట్లోకి వాటర్ వచ్చేస్తుందండి. ఇది వేసుకున్న తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే దోసపప్పు పేస్ట్ కానీ లేదంటే నువ్వుల పేస్ట్ కానీ కొంచెం బాండీకి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందువలన మీరు మధ్యలో మూత తీస్తూ ఈ రకంగా మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవడం వలన వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతాయి. వేసుకున్నటువంటి దోసపప్పు, నువ్వులు, ధనియా, ఈ పేస్ట్లీ పౌడర్లు అన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టి తినేటప్పుడు మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా ఉంటుందండి. సో ఈ రకంగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి ఈ రకంగా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్ట్రక్చర్ ఇలా వచ్చిన తర్వాత
ఇక్కడ ఆయిల్లో వేయించక్కర్ లేకుండానే ఎంత మంచి గ్రేవీ స్ట్రక్చర్ వచ్చిందో చూసారా. ఈ కర్రీ ఎంత రైస్కి అంత కర్రీ తిన్నా సరే కొంచెం కూడా గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉండదు, గొంతుకులో కాలుతుందన్న ఇబ్బంది ఉండదు. పైగా ఈ కార్తీక మాసం సీజన్లో ఆనియన్స్ వేయకుండా ఇలా గ్రేవీ స్ట్రక్చర్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. గ్యాస్ ఆఫ్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, ఒక్క గరిటెడు గానుగు నూనె వేసుకోండి. గాను నూనె అంటే ఇది గానుగు చెక్కలో పట్టించడం వల్ల గాను నూనె అంటాము, నువ్వుల్ని గానుగు చెక్కలో పట్టించిందండి ఇది. నువ్వుల నూనె కానీ రైస్ బ్రెయిన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ లాస్ట్లో ఒక్క గరిటె వేసుకోండి. దాంతో కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎంత మంచి టేస్ట్గా ఉంటుందో, ఎంత మంచి స్మెల్తో ఉంటుందో, చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి. మన ఆరోగ్యానికి కర్రీ అంటే ఇవే వెజిటేబుల్స్ కాకుండా బెండకాయ లేదంటే ఏదైనా డిఫరెంట్ వెజిటేబుల్స్తో కర్రీ స్టైల్, కర్రీ ప్రిపరేషన్ ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే హౌస్ వైఫ్స్ మన ఆరోగ్యం 100% చాలా బాగుంటుంది. జీవితాంతం కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చండి కర్రీ స్టైల్ ఈ రకంగా కనుక ఉన్నట్లయితే. సో ఇలా ఎంత రైస్కి అంత కర్రీ వడ్డించుకుని తిన్నట్లయితే మనకి కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ అయిపోతున్నామని ఇబ్బంది ఉందో వాళ్ళు ఇక రకంగా ఎంత రైస్కి అంత కర్రీ చక్కగా సాల్ట్ తక్కువ వేసుకుని, కారం అసలా వేసుకోకుండా ఓన్లీ మిర్చి కాంబినేషన్లో కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీ, పుల్కా, చపాతీ, రైస్ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. పైగా వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువ కుక్ అయినాయండి, దానివల్ల కూడా ఏ ఇబ్బంది ఉండదు, మంచిగా డైజెషన్ కూడా అయిపోతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. అలాగే ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ తింటే మాత్రం జీవితాంతం కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చండి, ఎందుకంటే కుకింగ్ స్టైల్ అంత హెల్తీగా ఉంది కనుక.